నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానంలో వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్, సేవ్ యూ సూట్స్ కేర్ నెట్వర్క్ సంయుక్తంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మదీనావాజ్ షోరూం అధినేత ఇంతియాజ్ పాల్గొని రక్తదాతలను అభినందించారు. ట్రస్ట్ సేవలను కొనియాడారు. సేవా కార్యక్రమాల్లో సేవా సూట్స్ కేర్ నెట్వర్క్, వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ ముందుండడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. బ్లడ్ డోనర్స్ కి 3 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించడం విశేషమన్నారు. బ్లడ్ అనేది ఒకసారి ఇస్తే ఒక ప్రాణాన్ని కాపాడినట్టు. బ్లడ్ అనేది ఈరోజు ఒక సేవలో, అన్ని సేవల్లో మొట్టమొదటి సేవ, ఒక హెల్ప్ అనేది ఏంటంటే బ్లడ్. ఒకరికి బ్లడ్ ఇస్తే ఒక ప్రాణాన్ని కాపాడినంత ఇది అనమాట. అటువంటిది ఈరోజు వీళ్ళు సేవ్ విత్ యూ మరియు వీఆర్ విత్ యూ వీళ్ళిద్దరు కలిసి ఈ కార్యక్రమం పెట్టడం, వీళ్ళ దగ్గర ఉండే మంచి ఇదేంటంటే ప్రతి ఒక్కరికి బ్లడ్ ఇచ్చే వాళ్ళకి వీళ్ళు ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారండి. ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నారు. 3 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నారు. నేనైతే అది ఇంతవరకు ఎక్కడ వినలే. ఎన్నో బ్లడ్ క్యాంపులు చూశాను, ఎక్కడెక్కడ వెళ్ళున్నాను. మన లయన్స్ క్లబ్ ద్వారా కానీ ఇంకా వేరే మేము కూడా సంవత్సరానికి 3-4 సార్లు చేస్తుంటాం లయన్స్ క్లబ్ ద్వారా. కానీ ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళకి ఆ బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ అంటే అది మామూలు విషయం కాదు. ఇది చాలా గ్రేట్ అనమాట. ఇది గమనించి వీళ్ళది మొత్తం ఆంధ్ర మొత్తం ఉంది. వీళ్ళ హెడ్ ఆఫీస్ వచ్చి గుంటూరు అంట. నెల్లూరులో కూడా వచ్చి ఎంత మంచి కార్యక్రమం అందరూ స్టూడెంట్స్ అందరూ వచ్చి చేస్తున్నారంటే నిజంగా వీళ్ళ ఉత్సాహం చూసి ఎంతో ఆనందం కలిగింది నాకు. కానీ ఈరోజు ఒక్క పొద్దు లేకపోతే ఖచ్చితంగా నేను కూడా ఇచ్చేవాడిని. ఎందుకంటే ఎంత ఇదిలో పాపం వీళ్ళు ఎండలో స్టూడెంట్ అందరూ కలిసి ఎంత ఇదిగా ఇస్తున్నారంటే నిజంగా ఇటువంటి స్టూడెంట్స్కి నేను హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలా. ఎందుకంటే యువత ముందరకు వస్తేనే ఏది కూడా సక్సెస్ అవుద్ది. ఎనీ పాలిటీషియన్ కానీ ప్రపంచం మన ఇండియా బాగా ఎదగాలంటే కూడా యువత ముందర వచ్చేసి ఒక నాలెడ్జ్గా వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉంటారో మన వెలుగు అంత వస్తుంది ఇండియాది. నాకు చాలా ఈరోజు అప్రిషియేషన్గా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో స్టూడెంట్స్ ఎక్కడెక్కడో తిరుగుకుంటుంటారు, మామూలుగా కేఫ్లు కాడ కూర్చుంటుంటారు. అలా కాకుండా ఈ బ్యాచ్ అందరూ ఎంతో కష్టపడి ఈరోజు ఎంతో ఒక ప్లాట్ఫామ్ సెట్ చేశారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ అండి. మేము ఇట్లా సోషల్ సర్వీస్ అనేది చేస్తాం. దాంట్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. స్వేచ్ఛ, భవిష్య, గ్రంథాలయ, అభయ, ఆరోగ్య, అనేక పర్యావరణం, అట్లా కొన్ని ప్రాజెక్ట్స్ అనేది చేస్తాము. భవిష్యలో కెరియర్ గైడెన్స్ అట్లా ఇస్తూ ఉంటాము. స్వేచ్ఛలో వచ్చి అడాల్సెన్స్, మెన్సురేషన్, వాటి గురించి స్టూడెంట్స్కి మాకు తెలిసినంత మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి. అభయ అనేది ప్రతి సండే ఎప్పుడు లీవ్ దొరికితే అప్పుడు మేము ఓల్డేజ్ హోమ్స్కి, ఆర్ఫనేజెస్కి వెళ్ళి మాకు స్వీట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ అట్లా మాకు తోచినంత సాయం చేస్తూ ఉంటాము. పర్యావరణం అంటే ఇప్పుడు ప్లాంటేషన్ అంటే మన సొసైటీ కూడా మనతో పాటు అంటే బాగుండాలి కాబట్టి అట్లా ప్లాంట్స్ నాటుతూ ఉంటాము. ఎక్కడైనా అప్పుడు వానలు వస్తాయి, ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఫుడ్ దొరక్క చాలామంది అవస్థలు పడుతూ ఉంటారు. అప్పుడు మేము వీఆర్ విత్ చారిటబుల్ ట్రస్ట్ మేము ఉన్నాము మీకు ఈ టైంలో అని ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్లు అట్లా అన్ని దగ్గరలా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. ఈ కార్యక్రమంలో రితిన్, తరుణ్, కుమార్, రేష్మ, భవానీ తదితరులు పాల్గొన్నారు.